ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు పలికారని తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీలో 18 మంది హిందూయేతర ఉద్యోగులను తొలగించారు. మరి అలాంటిది వక్ఫ్ సంస్థల్లో హిందువులు ఎలా వస్తారంటూ క్వశ్చన్ చేశారు. ప్రధాని మోడీ ముస్లింల ద్రోహి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పవన్ కళ్యాణ్ హీరో అయితే అతడి కంటే తానే పెద్ద హీరో అన్నారు అసద్. ఇక అమరావతి అభివృద్ధి కోసం తాము కూడా పోరాడతామని వెల్లడించారు. ऑल इंडिया मुस्लिम पर्सनल वोट से दिया जाएगा, उस पर अमल करिए। तेलुगु देशम पर, पवन कल्याण पर, चंद्रबाबू नायडू पर अपने दबाव को बरकरार रखिए। जो हमारे भाई उन पार्टियों में है, उनके अपने लीडरों को समझाओ आप ये गलत है, ये गलत फैसला है। उनको बताओ कभी भी तुम्हारे पास टाइम है, वरना याद रखो कहीं ऐसा ना हो जाए कि तुम गुमनामियों के वादियों में भी तुम्हारा जिक्र नहीं होगा कभी इंशाअल्लाह ताला। तेहरान की मेडिकल यूनिवर्सिटी में 140 बच्चे हैं जो मेडिकल की डिग्री हासिल कर रहे। हैदराबाद की एक मां ने फोन करके मुझे बताया कि मेरी बेटी फंसी हुई असदुद्दीन, मैं कैसे अपनी बच्ची को बुला सकती हूँ? कुछ भी करो, मेरी बच्ची को बुलाओ। एक मां का गम है, एक मां की तड़प है, मगर एयरपोर्ट बंद है क्योंकि वहां पर तमाशा होगा। मेरे भाई दुआ करो कि हमारे जो भारत के बच्चे, बेटियां, बेटे जो ईरान में तालीम हासिल कर रहे तुलबा तालिबात, अल्लाह उनकी हिफाजत फरमाए और खैर खूबी से अल्लाह उनको रखे और भारत को बुला ले इंशाअल्लाह ताला। ऑल इंडिया मुस्लिम पर्सनल वोट से दिया जाएगा, उस पर अमल करिए। तेलुगु देशम पर, पवन कल्याण पर, चंद्रबाबू नायडू पर अपने दबाव को बरकरार रखिए। जो हमारे भाई उन पार्टियों में है, उनके अपने लीडरों को समझाओ आप ये गलत है, ये गलत फैसला है। उनको बताओ कभी भी तुम्हारे पास टाइम है, वरना याद रखो कहीं ऐसा ना हो जाए कि तुम गुमनामियों के वादियों में भी तुम्हारा जिक्र नहीं होगा कभी इंशाअल्लाह ताला। तेहरान की मेडिकल यूनिवर्सिटी में 140 बच्चे हैं जो मेडिकल की डिग्री हासिल कर रहे। हैदराबाद की एक मां ने फोन करके मुझे बताया कि मेरी बेटी फंसी हुई असदुद्दीन, मैं कैसे अपनी बच्ची को बुला सकती हूँ? कुछ भी करो, मेरी बच्ची को बुलाओ। एक मां का गम है, एक मां की तड़प है, मगर एयरपोर्ट बंद है क्योंकि वहां पर तमाशा होगा। मेरे भाई दुआ करो कि हमारे जो भारत के बच्चे, बेटियां, बेटे जो ईरान में तालीम हासिल कर रहे तुलबा तालिबात, अल्लाह उनकी हिफाजत फरमाए और खैर खूबी से अल्लाह उनको रखे और भारत को बुला ले इंशाअल्लाह। ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు పలికారని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీపిగా ఎంఐఎం ఎంపీ పార్టీ నేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాలో పర్యటించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఆగ్రని నియోజకవర్గంలో ముస్లిం జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ తొలుతగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారందరికీ కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. సంతాప కార్యక్రమం అనంతరం కూడా మాట్లాడే స్పీచ్ అంటే ముస్లిం నేతలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ వరకు కూడా అందరిపై కూడా అతను ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరిపై కూడా అతను ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అతను రాజకీయాలను ఉద్దేశించి ఏపీ రాజకీయాలు కావచ్చు, లేదనుకుంటే జాతీయ రాజకీయాలు కావచ్చు, జాతీయ రాజకీయాలు బీజేపీని ఉద్దేశించి ముఖ్యంగా ప్రధాని మోడీని ఉద్దేశించి కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముస్లింల ద్రోహి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే జీవితంలో ఎవరు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉండరు, ఎంత గొప్ప పెద్ద పెద్ద మహానుభావులు రాజకీయాల నుంచి పోయారు అనే వ్యాఖ్యలు కూడా ఓవైసీ చేయడం జరిగింది. అట్లాగే సీఎం చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం చాలా ఘాటు విమర్శలు చేశారని చెప్పొచ్చు. ఆయన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు చంద్రబాబు అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కూడా అతను సినిమాల్లో పెద్ద హీరో కావచ్చు, రియల్ జీవితంలో కానీ లేదనుకుంటే రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ కంటే కానీ ఒక పెద్ద హీరో అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం,
అట్లాగే అమరావతి అభివృద్ధి కోసం ఎంఐఎం కూడా అభివృద్ధి పోరాడతామంటూ కూడా ఆయన మరో వ్యాఖ్య చేయడం జరిగింది. ఇదంతా ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయ పరంగా దుమారం రేపినటువంటి వ్యాఖ్యలుగా మనం చూసినట్లయితే మన లోకేష్ ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ కూడా ఒక వినూత్నంగా అంటే ఒక కలకలం రేపినటువంటి వ్యాఖ్య రాజకీయాల్లో దుమారం రేపే విధంగా కూడా ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే లోకేష్ కి ప్రయారిటీ ఇతని వ్యాఖ్యలు మనం ఓవైసీ వ్యాఖ్యలు మనం చూసినట్లయితే లోకేష్ కి కొడుకైనటువంటి అట్లాగే నెక్స్ట్ చంద్రబాబు వారసుడైనటువంటి నారా లోకేష్ కి ఇతను చంద్రబాబు ప్రయారిటీ ఇవ్వడం లేదు, అతని రాజకీయ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు అంటూ కూడా చెప్తూ ఇండైరెక్ట్ గా ఇతను చేసినటువంటి వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించి అంటే లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని పరోక్షంగా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఈ వ్యాఖ్యలు అనేది రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలు పక్కన పెడితే లోకేష్ ఉద్దేశించి అట్లాగే చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ కూడా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో టీడీపీ నేతలు ఏ విధంగా ఈ వ్యాఖ్యలను తీసుకుంటారనేది కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఆదరణకి సంబంధించి అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉండే ప్రాంతం అది. ఈ ప్రాంతంలో జేఏసీ సమావేశానికి వచ్చినటువంటి అసదుద్దీన్ ఓవైసీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అదే ప్రధానితో పాటు అలాగే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు అందరినీ కూడా ఇతను పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం నిర్వహించిన తీరు కావచ్చు, లేదనుకుంటే అక్కడ కార్యక్రమం జరిగినటువంటి విధానం, ఆ కార్యక్రమం ఉద్దేశం లేదు. కానీ రాగానే అతను మైక్ పట్టుకున్న తర్వాత అతను చేసినటువంటి ప్రసంగంలో సంతాపం తర్వాత ప్రధానంగా ప్రధాని మోడీపై అతను గుర్తుకుపడడం జరిగింది. అట్లాగే చంద్రబాబు విషయంలో కూడా అంటే ఎప్పుడూ జరిగిపోయినటువంటి ఎన్టీఆర్ టైం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలను ఓవైసీ గుర్తు చేసుకుంటూ రావడం, అతనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం, అలాగే దీని తర్వాత మళ్ళీ వెంటనే లోకేష్ రాజకీయ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక కలకలం రేపినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయని కూడా చెప్పచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశంలో ఓవైసీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు రావడం, అట్లాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకుల్లో కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పే కోణంలో కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించే విధంగా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. దీపిక శ్రీనివాస్, ఓవైసీ వ్యాఖ్యలు చూస్తే గనక ప్రధానంగా చంద్రబాబు పవన్ ను టార్గెట్ చేసినట్లు కనబడుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటున్నారు? ఖచ్చితంగా ఇది ఏపీలో మనం చూసినట్లయితే అంటే లోకేష్ ని డమ్మీ క్యాండిడేట్ గా అతను చూసి లోకేష్ నే రాజకీయ అభివృద్ధి పరంగా చూస్తుంటే అతను కావాలని డమ్మీగా మినిస్టర్ గా ఇచ్చి ఉండొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నటువంటి ప్రయారిటీ వేరు. ఆ ప్రయారిటీ నేపథ్యంలోనే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి ప్రయారిటీ కనుక ఇవ్వకపోతే రాష్ట్రంలో టీడీపీ రాజకీయ మనుగడ కావచ్చు, లేదనుకుంటే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఎన్నికల్లోనే కోణంలో కూడా దీన్ని చూసే విధంగా కూడా అతను ఆ వ్యాఖ్యలు అంటే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా ఓవైసీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద గతంలో కూడా ఈయన అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో కూడా ఈ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఓవైసీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి ఓవైసీ వ్యతిరేకంగానే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ముస్లిం మైనార్టీ చట్టబద్ధత గురించి పార్లమెంట్ ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చంద్రబాబు అట్లాగే ఎన్డీఏ కూటమి నేత జనసేన పార్టీ కూడా ఎంఐఎం కి మద్దతు లేదు. ఆ బిల్లుకి విరుద్ధంగా ఒక ఏపీ నుంచి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ మాత్రమే వీళ్ళకి మద్దతు తెలిపిందని కూడా అతను ఈ వ్యాఖ్యల్లో ప్రధానంగా ఆరోపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలను చూసినట్లయితే కేవలం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశపూర్వకంగానే అతను వ్యాఖ్యలు చేయడం, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని పార్టీని కూడా ఇతను విమర్శించకపోవడం, అతను తమకు మద్దతుగానే ఉన్నాడని కూడా ప్రత్యక్షంగా చెప్పడం వెనుక ఇది రాజకీయాల్లో ఒక విధంగా కూడా కలకలం రేపే అంశాలను కూడా చెప్పచ్చు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వ్యాఖ్యలను పరిగణిస్తా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ గా అతనిపై మాట్లాడడం, లోకేష్ అట్లాగే చంద్రబాబుపై పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం వెనుక అంటే ఏపీలో నెక్స్ట్ ఎంఐఎం నుంచి ఏమైనా ఒక
ప్లాంట్ గా ఏమన్నా రాజకీయాలకి ఎంఐఎం ఏపీలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా మైనార్టీ ప్రాంతాలు ఏదైతే ఎక్కువ మంది మైనార్టీ ప్రాంతాలు ఉంటే ఏరియాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పటికే వ్యక్తిగత దృష్టి పెట్టినట్టు ఈ యాదవనిలో జరిగినటువంటి జేఏసీ సమావేశం ద్వారా మనకి అర్థమవుతుంది దీటుగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుందన్నారు. వచ్చే కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుందన్నారు. వచ్చే కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా త్వరలోనే మోగనుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు దీనిపై కీలకంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన తన కార్యకర్తల మీటింగ్ లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. మండలాల వారీగా ఆయన ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహిస్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితిపై ఆయన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్కు అందుతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర పథకాలు కావచ్చు, అదేవిధంగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే విషయంపై కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కూడా ఆయన మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క అంశంపై ఇటీవల మంత్రి సీతక్క కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వారం రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆమె కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి చేసినటువంటి ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతుందని చెప్పేసి ఇండికేషన్స్ అయితే మనకు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అవి నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపాలిటీల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని స్పీడప్ చేసేందుకు ఇప్పటికే ఇటీవల నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మంత్రులు ఏ విధంగా పర్యటనలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా జిల్లాలో పర్యటనలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే
ఇటు అధిష్టానం నుంచి ఇటు అంటే రాష్ట్ర నాయకత్వం నుంచి ఇటు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వచ్చే నెలలో ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశమే వీళ్ళ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పటికే రైతు భరోసా గతంలో 4 ఎకరాల వరకే ఏదైతే రైతు భరోసా గత సీజన్లో వచ్చి మిగిలిన వారికి ఇవ్వలేదు. సో ఆ పెండింగ్ నిధులతో పాటు ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను మరొక వారం రోజుల లోపలనే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి 7,000 కోట్లు అవసరం అవుతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఒక 3,000 కోట్ల నిధులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక 4,000 కోట్ల నిధులకు ఇప్పటికే ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై 1-2 రోజుల్లోనే ఆర్బీఐ నుంచి నిధులు వస్తే ఈ 7,000 కోట్లను కూడా రైతు భరోసాకు వారం రోజుల్లో విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఈ పథకాలపై కూడా ఇప్పటికే గ్రౌండింగ్ లో అయినటువంటి పథకాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయాలని చెప్పేసి ఇటు అధికారులకు అదేవిధంగా ఇటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇటు పార్టీ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, అదేవిధంగా ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది కాబట్టి దీనికి సమాయత్తం ఉండాలి పార్టీ శ్రేణులు అని చెప్పి కూడా ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తాజాగా పొంగులేటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థలు మొదటగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి పార్టీకి నెగిటివ్ ఉందని చెప్పేసి పార్టీ నేతలకు అర్థమైంది. దాన్ని బట్టే ఇప్పటికే సంక్షేమ పథకాలను మరింత స్పీడప్ చేస్తే ఆ నెగిటివిటీ తగ్గుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా దీనికి తోడు ఇటీవల మంత్రివర్గ ఏదైతే విస్తరణ ఉందో ఆ విస్తరణలో భాగంగా ఎస్సీలకు బీసీలకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇప్పటికే ఆయా వర్గాల్లో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే మంచి సమయం అని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ అదేవిధంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరొక పక్క ఇప్పటికే ఏదైతే ఈ సర్పంచ్ల గడువు కానీ ఇటు ఎంపీటీసీలు జడ్పీటీసీల గడువు కానీ ముగిసి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కాబట్టి అవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. సో అదేవిధంగా ఇటు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా సర్పంచులు లేకపోవడం వల్ల నిధులు రావట్లేదు. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి కూడా నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలోనే వెంటనే ఎలక్షన్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ కు రిజర్వేషన్ల కోసం ఇప్పటికే ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లు కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లలో భాగంగా బలమైనటువంటి వ్యక్తులకే పార్టీలో టికెట్ ఇవ్వాలని చెప్పి పార్టీలో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు సమావేశంలో కార్యకర్తలకు మరోసారి చెప్పడం జరిగింది. ముఖ్య నాయకులకు కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఆ రిజర్వేషన్లలో భాగంగా బలమైన వ్యక్తులకే ఇవ్వాలి, పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పిలుపునివ్వడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలులో ఉన్నటువంటి జాప్యాన్ని కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఏదైతే షెడ్యూల్ విడుదలకు 15 రోజుల గడువు మాత్రమే ఉండడంతో సో ప్రభుత్వం అయితే ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలకు అమలు చేయడానికి స్పీడప్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ తీసుకునే యోచనలో సిట్ ఉంది. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ కొనసాగింది. నిన్న ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారని సమాచారం. సిట్ కు కీలక విషయాలను ప్రభాకర్ రావు వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాలతో ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు చెప్పారని తెలుస్తోంది. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసని చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో చుట్టూ మరింత దూకులుగా పెంచింది. ముఖ్యంగా చూస్తే ప్రభాకర్ రావును
3 రోజుల పాటు 27 గంటలు విచారించారు. 27 గంటల్లో కూడా కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎంతమంది ఫోన్ కాల్ ట్యాపింగ్ చేశారు, దానికి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రభాకర్ రావు విచారణలో ఎస్పెషల్ రిపోర్ట్ ఆధారంగానే సిట్ అధికారులు కూడా ప్రశ్నించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కీలకమైన విషయాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. మళ్ళీ ఎల్లుండి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మరోసారి చూస్తే మాత్రము ఎల్లుండి వచ్చిన దాని తర్వాత మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా దీని వెనక ఎవరున్నారనే దానిపైన సిట్ అధికారులు కూడా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ప్రభాకర్ రావును కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే అదే ఫోన్ కి సంబంధించి కూడా పూర్తిగా గతంలో వాడిన ఫోన్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్న సిట్ అధికారులు వాటన్నిటిని కూడా రికవర్ కూడా చేస్తారు. గతంలో వాడిన ఫుటేజ్ కూడా పూర్తిగా రికవర్ చేసే పనిలో కూడా ఉన్నారు. దానికి ప్రభాకర్ రావు విచారణ తర్వాత కేసు మాత్రం కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని వెనక ఉన్న దాని వారి యొక్క పాత్ర పైన పూర్తిగా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎంతమంది ఫోన్ కాల్ సంబంధించిన ట్యాపింగ్ చేశారు, దానికి సంబంధించిన వివరాలు, దాని తర్వాత ఎలా బ్లాక్ మెయిల్ చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కూడా కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొంతమంది బాధితులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో కూడా విచారించిన దాని తర్వాత కూడా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ప్రభాకర్ రావు కీలకంగా ఎలాంటి అంశాలను వెల్లడించడం జరిగింది? ప్రభాకర్ రావు సిట్ అధికారులు ప్రశ్నించిన దానికి సరైన సమాధానం చెప్పట్లేని నేపథ్యంలోనే అన్ని ఆధారాలను కూడా ముందుంచి వారి యొక్క విచారణను కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము అయితే సిట్ అధికారులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రభాకర్ రావు కొత్త సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నారు, పూర్తి సమాచారాన్ని మాత్రము ఇవన్నీ పరిస్థితిగా కనిపిస్తుంది. దానికే సిట్ అధికారులు పదే దీనికి సంబంధించి ఒక విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సిట్ అధికారులు తమకు రావాల్సిన సమాచారం వచ్చేంత వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగిస్తూ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రభాకర్ రావు తదుపరి విచారణలో ఎలాంటి విషయాలను రాబట్టే అవకాశం ఉంది పవన్? సిట్ అధికారులు దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఆధారాలను కూడా ముందు పెట్టి విచారిస్తారు. ఎలాంటి అంశాలపైన ఇంకా విచారించాలి అనేది మాత్రం ఇంకా వారు చాలా రహస్యంగా ఉంచారు. వాటి విషయాలకు సంబంధించి కూడా పూర్తిగా విచారించిన దాని తర్వాత కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఆపరేషన్ కగార్ పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ 2ను నిరసిస్తూ బంద్ ప్రకటించారు. బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల చేశారు. మావోయిస్టుల బంద్ ప్రకటనతో ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ కగార్ పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ 2ను నిరసిస్తూ బంద్ ప్రకటించారు. బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల చేశారు. మావోయిస్టుల బంద్ ప్రకటనతో ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
ఆపరేషన్ కగార్ పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, దీనికే ఇప్పటికే అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బంధుకు అయితే అటు మావోయిస్ట్ పార్టీ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ కాగర్ ను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన అటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బంధుకైతే వీరైతే పిలుపునిచ్చారు. ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో కూడా ఓ లేఖనైతే విడుదలైంది. అయితే అదే సమయంలో మావోయిస్ట్ బంద్ ప్రకటన నేపథ్యంలో ఇటు ఏఓపీ తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అయితే భద్రతను అయితే కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ బంద్ కొనసాగకుండా చర్యలు తీసుకుంటుంటారు. ఇది ఇలా ఉండగా ఇటు ఆపరేషన్ కాగర్ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులను అన్యాయంగా పొట్టన పెట్టుకుందని పోలీస్ శాఖ అంటే అటు భద్రతా బలగాలు పొట్టన పెట్టుకున్నాయని చెప్పేసి లేఖలు పేర్కొంటున్నారు. మావోయిస్టు అయితే కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పాశవిక హత్యలకు పాల్పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కాగర్ నేపథ్యంలోనే ఇటు ఛత్తీస్గఢ్ ఏదైతే నేషనల్ పార్క్ సమీపంలో దాదాపుగా 520 మందిని కూడా పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి అయితే వారైతే ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి అటు వామపక్ష భావోజాలు ఉన్న వారందరికీ కూడా ఆ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటికీ జగన్ ఈ లేఖ పలు దఫాలుగా ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరపాలి, అటు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి లేఖలు విడుదల చేసిన నేపథ్యంలోనే అటు వారు అంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేఖను తిరస్కరిస్తూ అంటే ఈ ఆపరేషన్ కాగర్ని అయితే కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోమారు ఈ లేఖను విడుదల చేస్తూ ఇటు బంద్ను ప్రకటించడం పట్ల మాత్రం అటు భద్రతా బలగాలు అయితే కొంత అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టు పార్టీని ఏరువేత లక్ష్యంగా కూడా ఇప్పటికే అటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అటు జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఆ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కూంబింగ్ ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బంద్ నేపథ్యంలో మాత్రం అంటే అటు భద్రతా బలగాలు అయితే అప్రమత్తమైన ఇప్పటికే ఏదైతే 2026 మార్చి 31 లోపు దేశంలోనూ ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ మావోయిస్ట్ రహితంగా తీర్చిదిద్దుతామన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వామపక్ష పార్టీలు కూడా వాటికి మద్దతుగా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత అల్లకల్ల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలతో పాటు ఇటు ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాల్లో భద్రతా బలగాలను అయితే కట్టుదిట్టం చేశారు. ఇంకా కూమింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 20వ తారీఖు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అనుమానిత వ్యక్తులు మొత్తం కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్.